పేరులోనే బలముందని చాలా మంది నమ్ముతారు. పేరు బలంతోనే ఎదిగామని చెప్పుకుంటున్నారు. పేరే బలమని తెలిసి కూడా పేరు మార్చుకునే వాళ్ళు కొందరుంటారు. అట్లా పేరు మార్చుకుని పాతాళానికి పతనమైన ఓ పార్టీలో ఇప్పుడు పేర్ల పంచాయతీ నడుస్తోంది. పేరు మార్చుకున్నామని దేశమంతా చాటింపేసి చెప్పాక ఇప్పుడు పాత పేరే చెప్పుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నామని తెగ ఫీల్ అవుతున్నారంట పార్టీ నేతలు. మొదట్లో తెలంగాణ జాగృతి, తర్వాత భారత జాగృతి, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ జాగృతి. రాష్ట్రంలో భారత జాగృతి పేరు దరిదాపుల్లో రాకుండా జాగ్రత్త పడుతున్నారట కవిత. 2022లో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్, భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మారింది. టీఆర్ఎస్ అనుబంధ సంస్థలన్నీ బీఆర్ఎస్ అనుబంధంగా పేర్లు మార్చుకున్నాయి. తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మార్చారు సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్సభ ఎన్నికల్లో గుండు సున్న తరువాత భారత రాష్ట్ర సమితి పేరుపైనే చర్చ జరిగింది. భారత రాష్ట్ర సమితి సంగతేందో కానీ కవిత చేస్తున్న కార్యక్రమాలు తెలంగాణ జాగృతిపైనే జరుగుతున్నాయి. భారత అని ఎక్కడ కనిపించనీయకుండా ప్లాన్ చేస్తున్నారు. ఇందిరా పార్కు దగ్గర జరిగిన బీసీ సభలోనూ తెలంగాణ జాగృతిగానే కనిపించింది. అన్ని ఫ్లెక్సీల్లో తెలంగాణ జాగృతి పేరే పెట్టారు. భారత జాగృతి పేరుతో కార్యక్రమాలు ఎందుకు పెడతలేరనే అటు రాజకీయ వర్గాల్లో, ఇటు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇదే చర్చ జరుగుతుందట. తెలంగాణలో జరిగే జాగృతి కార్యక్రమాలన్నీ ఇక నుంచి తెలంగాణ జాగృతి పేరుతో జరుగుతాయని, తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఏమైనా కార్యక్రమాలు నిర్వహిస్తే భారత జాగృతి పేరుపై నిర్వహిస్తామని కవిత క్లారిటీ ఇచ్చారు. రీజన్ పేరుతో ఏదో చెప్పినా ఇందులో వాస్తవం లేదనే టాక్. ఎన్నికల్లో ఓటమి దెబ్బతో తెలంగాణ జాగృతి అనడమే కరెక్ట్ అనే అభిప్రాయంతో కవిత ఉన్నట్లుగా చెప్తున్నారు జాగృతి ఫాలోవర్స్.